అతి పురాతనమైన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగానది తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపున ఉంది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించారు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతగా వర్ణించారు. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం వర్ణించారు. తమిళ కవి కంబర్ తాను రాసిన కంబ రామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించారు. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిచంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అత్యద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఆ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడ ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది. జైన మతానికి చెందిన 5గురు తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారు. జైన మతానికి ఆద్యుడైన శ్రీ వృషభనాథుడు కూడా ఇక్కడే జన్మించారు. భగవాన్ స్వామి నారాయణన్ కూడా తన బాల్యం ఇక్కడే గడిపారు. ఆయన భారతదేశం అంతటా 7 సంవత్సరాలు పర్యటించినప్పుడు ఆ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. తులసీదాసు కూడా తాను రచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని 1574లో ఇక్కడి నుంచే ప్రారంభించారు. శాలివాహన సంవత్సరం 1574లో అక్కడి నుంచే ప్రారంభించారు. తమిళనాడుకు చెందిన చాలా మంది ఆళ్వారులు కూడా అయోధ్య నగరాన్ని గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. అసలు అయోధ్య వివాదం ఎందుకు వచ్చింది? మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసూదిని నిర్మించారు. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశ నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామాలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీశాయి. ఇప్పుడు రామ జన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లవాడిగా వికసించే తామర పువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం రామ్ లల్లాతో తాత్కాలిక మందిరం ఉంది. భారత ప్రభుత్వం అధీనం కింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు. ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడి ఉంది. అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003 సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక తవ్వకాన్ని నిర్వహించింది. తవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, హనుమంతుని 12 అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణాలు, చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. హిందువులు మాత్రమే కాకుండా జైన, బౌద్ధ ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు. దీన్ని నివారించలేకపోయినా ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల భూమిని ఆ వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్కి అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించాలని, ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులు ట్రస్టు చేపట్టాలని ఆ తీర్పులో వెల్లడించింది.
ఇది హిందువులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. భారతదేశ ప్రజల చరిత్ర, మతాలకు మూలం హిందూ మతం. హిందువులకు ఆరాధ్యుడు శ్రీరాముడు. ఆయన భూమిపై ధర్మాన్ని రక్షించడానికి మానవ రూపం దాల్చిన విష్ణు భగవానుడు. హిందువుల 500 ఏళ్ల నిరీక్షణ అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసమే. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసమే. శ్రీరాముడు అందరివాడు. జై శ్రీరామ్.